హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని పాపులర్ యాప్స్, కాకపోతే ఇండియాలో దొరకని యాప్స్ గురించి చెప్తాను. జనరల్గా చూడండి, ఈ యాప్స్ అనేవి మిగతా కంట్రీస్లలో దొరుకుతాయి. ఇవి బ్యాన్ అయిన యాప్స్ కూడా కాదు, కాకపోతే మన ఇండియాలో మాత్రం ఇంకా లాంచ్ కాలేదు. దానిలో ఫస్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే మీకు ఈ రివార్డ్స్, గూగుల్ రివార్డ్స్ అనే యాప్. ఓకే, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇచ్చినా కూడా మీరు ఏం చేయలేరు, ఎందుకంటే దాన్ని ఇన్స్టాల్ చేసినా కూడా మన మొబైల్లో ఇది ఇన్స్టాల్ అవ్వదు. ఓకే, ఇన్స్టాల్ అయినా కానీ దీనిలో ఓపెన్ అవ్వదు. ఏమవుద్ది అంటే చూడండి, దీనిలో మనకు చిన్న చిన్న సర్వేస్ ఇస్తారు, అంటే మన ఒపీనియన్స్ అడుగుతూ ఉంటారు. దానికి మనం ఆన్సర్ చేసినందుకు వీళ్ళు మనకు డాలర్స్ ఇస్తూ ఉంటారు అన్నట్టు. ఆ డాలర్స్తో మనం ఏం చేయొచ్చు అంటే గూగుల్ ప్లే స్టోర్లో మనకు కొన్ని యాప్స్ని కానీ లేకపోతే గేమ్స్ కానీ మనీ ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది చూసారా, పెయిడ్ వర్షన్వి, వాటిని కొనుక్కోవచ్చు అన్నట్టు. కాకపోతే మనకి ఇది మంచి యాపే, కాకపోతే మన ఇండియాలో మాత్రం ఇంకా దీన్ని లాంచ్ చేయలేదు. తర్వాత వచ్చేసి చూడండి, ఇంకొకటి యూట్యూబ్ మ్యూజిక్ అని ఉంటుంది. ఈ యాప్ కూడా చూడండి, మ్యూజిక్ స్ట్రీమింగ్ ఈజ్ ఇంట్ అవైలబిలిటీ ఇన్ దిస్ కంట్రీ అని ఉంది. అంటే ఈ యాప్ ఈ యూట్యూబ్ మ్యూజిక్ అనేది కూడా ఏంటంటే మ్యూజిక్ ప్లే చేసుకోవడానికి మంచి యాప్. ఓకే, లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంటుంది. యూట్యూబ్లో కూడా జరుగుతుంది కదా. అంటే యూట్యూబ్లో ఏంటంటే మీరు మామూలుగా స్క్రీన్ ఆఫ్ చేశారనుకోండి, స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు ఆ యూట్యూబ్ అనేది సాంగ్స్ ప్లే చేయడం ఆపేస్తుంది, కానీ ఇది అలా కాదు. ఓకే, ప్లస్ ఏంటంటే దీనిలో ఎస్పెషల్లీ మ్యూజిక్ కోసమే డిజైన్ చేసిన యాప్ ఇది. అయినా బాగా పాపులర్ అయిన యాప్ అయినా మనకేంటంటే ఇండియాలో అవైలబుల్ లేదు. అలాగే మనకేంటంటే ఇంకొకటి గూగుల్ ఎర్త్ అని ఉంటుంది. ఓకే, ఈ గూగుల్ ఎర్త్ అనేది మనకు డెస్క్టాప్ వర్షన్ మాత్రం మన ఇండియాలో అవైలబుల్ ఉంది. కాకపోతే చూడండి, ఇది మొబైల్ వర్షన్. ఓకే, ఈ మొబైల్ వర్షన్ ఏంటంటే మన ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వలేదు. చాలా మంచి యాప్. మనం ఏంటంటే అన్ని ప్లేసెస్ని 3Dలో చూడవచ్చు దీనిలో. ఓకే, చాలా మంచిగా కనిపిస్తుంది దీనిలో. మనం ఎక్కడెక్కడైతే చూడలేని ప్లేసెస్ అయితే ఉంటాయో వాటినన్నిటిని మనం ఇక్కడ ఆరాంగా కూర్చొని చూడవచ్చు అన్నట్టు. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాకపోతే మీకు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి డైరెక్ట్ మనం డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఏంటంటే ఇంకా ఇది మనకు అఫీషియల్గా అవైలబుల్ లేదు. ఓకే, సో ఇదొకటి. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు ఇంకొకటి స్పాటిఫై అని ఉంటుంది. ఈ యాప్ కూడా మనకి ఏంటంటే ఇండియాలో అవైలబుల్ లేదు. దీనిలో నేను యాక్చువల్లీ ఓపెన్ చేశాను, మీకు ఇక్కడ కనిపించట్లేదు, ఈ స్క్రీన్ మిర్రరింగ్ ప్రాబ్లం ఉంది. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను ఇస్తాను. దీనిలో ఏంటంటే మీకు అన్ని రకాల మ్యూజిక్స్ దొరుకుతాయి, కాకపోతే ఇండియన్ మ్యూజిక్ కాదు. ఇండియన్ మ్యూజిక్ కావాలి అంటే మీకు మాత్రం గానా, సావన్ ఇటువంటి యాప్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసేసుకొని మీరు వినొచ్చు. దీనిలో ఏంటంటే మనకు అన్ని రకాల ఇంగ్లీష్ సాంగ్స్ ఉంటాయి చూసారా, ఆ సాంగ్స్ అన్నీ దొరుకుతాయి. ఒకవేళ మీరు మ్యూజిక్ లవర్స్ అయితే ఈ యాప్ ఉండాలి మీ మొబైల్లో. ఓకే, చాలా మంచి యాప్. కాకపోతే మీరు డైరెక్ట్ ప్లే స్టోర్లో నుంచి మాత్రం మనం డౌన్లోడ్ చేసుకోలేము. దీనికి సంబంధించిన లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనకి ఏంటంటే నేను ఇంతకుముందు చాలా బ్యాన్ అయిన యాప్స్ చెప్పాను. ఓకే, ఆ యాప్స్ ఏంటి అంటే మనకు ప్లే స్టోర్లో దొరకవు, ప్లస్ ఏంటంటే ఏ కంట్రీలో కూడా దొరకదు. దానిలో అమెజాన్ అండర్ గ్రౌండ్ అని ఉంటుంది. అమెజాన్ అండర్ గ్రౌండ్ అనే యాప్ ఏంటంటే మనకు ప్లే స్టోర్లో దొరకదు. అది ఏం చేస్తుంది అంటే అమెజాన్ వాళ్ళది అఫీషియల్ యాప్ అన్నట్టు. అది అంటే మనకు గూగుల్ ప్లే స్టోర్లో పేడ్ యాప్స్ ఉంటాయి చూసారా, అవన్నీ మనం అఫీషియల్గా అమెజాన్ అండర్ గ్రౌండ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్లో మనకు చాలా ఎక్కువ పైసలు పెట్టి మనం కొనుక్కోవాల్సిన గేమ్స్, యాప్స్ ఉంటాయి చూసారా, వాటిని చాలా తక్కువ మనీతో మనం ఈ అమెజాన్ అండర్ గ్రౌండ్ అనే యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, కాకపోతే అది అఫీషియల్గా మనం ఏంటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా సైట్స్ దొరుకుతాయి, ఏపీకే మిర్రర్ అని, మీకు ఇలా చాలా సైట్స్ దొరుకుతాయి, ఏపీకే ప్యూర్ అని. కాకపోతే దాంట్లో ట్రస్టెడ్ అని చెప్పలేము అన్నట్టు. కాకపోతే ఇది అమెజాన్ వాళ్ళకి సంబంధించిన యాప్ కాబట్టి ట్రస్టెడ్ అన్నట్టు. ఓకే, సో దాన్ని మీరు ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.